హలో అందరికీ, నేను మీ మాన్వి. మా ఇంట్లో దీపావళి నోములు ఎలా జరిగాయో, ఎంత సందడిగా జరిగాయో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వస్తేనైతే మా అత్తమ్మ దేవుడి గద్దె పుట్టమన్నుతో అలికి పసుపు కుంకుమతో మంచి ముగ్గైతే వేసిళ్ళు. ఇప్పుడైతే తవ్వుతూ కడగడం స్టార్ట్ చేసిరు. గంగ నీళ్ళతో తవ్వుతూ అయితే కడుగుతున్నారు. ఏంటబ్బా కొత్త ప్లేసు, కొత్త మనుషులు కనబడుతున్నారు ఏందబ్బా అనుకుంటున్నారా? అవునండి, మొన్న నేను దీపావళి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ పక్క అత్తమ్మ వాళ్ళకైతే నోములు ఉన్నాయన్నమాట. నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా పొద్దున్న దాకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్న ఆ రోజంతా. ప్రతిసారి పూజ అయ్యేటప్పుడు వెళ్ళేదాన్ని, మళ్ళీ తర్వాత భోజనం చేసేటప్పుడు మాత్రమే వెళ్ళేదాన్ని. ఇంకా మధ్యలంతా మన ఇంట్లోనే ఉండేదాన్ని. కానీ ఆ రోజు మొత్తం పొద్దున్న దాకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఇంకా ప్రతిసారి నాతో అత్తమ్మ అనేదనమాట, నోముల రోజంటే ఏందిరా పొద్దున్న దాకా పని తీరుతుంది అనుకుంటాను, కొంచెం కూడా తీరదు, ఎంత చేసినా పని ఉంటూనే ఉంటుంది, ఆ రోజు సాయంత్రం వరకు చేస్తూనే ఉంటాంరా అనేది. ఏ తీయత్తమ్మ పొద్దున్న దాకా పని ఉంటుందా, మీరు అట్లనే అంటారులే అని నేను ఈజీగా తీసిపడేసేదాన్ని. కానీ ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండి చూస్తే నాకు అర్థమైంది, పొద్దున్న దాకా ఆ రోజు నిజంగానే పని ఉంది అసలు. అలాగైతే కొంచెం కూడా తీరలేదు. మధ్యలో మధ్యలో ఒక 2 టైమ్స్ టీ తాగిరు తప్ప ఇంకెప్పుడు ఖాళీ లేరు. ఆ టీ తాగిన టైంలోనే ఖాళీగా ఉన్నారు తప్ప ఇంకా మిగతా టైంలో అంతా పని చేస్తూనే ఉన్నారు. ఇంకా నేనైతే మధ్యలో బంతి పువ్వులు కూర్చున్నాయి, కొంచెం వంట చేసినాయి, అవన్నీ కూడా కొంచెం స్కిప్ చేశాను. అయినా కూడా ఇంత వీడియో అయింది ఆ రోజు. తవుతుకు బొట్టు పెట్టడం అదంతా అయితే పూర్తయిపోయింది. ఇప్పుడైతే ఇంకా అత్తమ్మ మామయ్య దేవుడికి పందిరేయడం అయితే స్టార్ట్ చేసిరు. ఇంకా పందిరేసి మామిడాకులు కుచ్చి బంతి పూలతో చుట్టూ కట్టి ఇంకా పైన తొట్టు అయితే కడతారు చూడండి. బంతిపూలు కట్టేసి ఇంకా దేవుడి పని అయితే ఇంకా అయిపోయినట్టే. ఇవన్నీ చేస్తే ఇంకా చూడండి, మామిడాకులు కుచ్చేయడం, బంతి పువ్వులు కట్టడం, పైన తొట్టి కట్టడం అన్నీ అయితే పూర్తయిపోయింది. ఇంకా ఇప్పుడు చూడండి, తవ్వుతూ పెట్టేసి అందులో దేవుళ్ళను గంగ నీళ్ళతో ఆవు పాలతో కడిగేసి పసుపు కుంకుమతో బొట్టు అయితే పెట్టిళ్ళు. ఇంకా దేవుని పని అయితే పూర్తయిపోయినట్టే. బంతిపూలు అన్నీ కట్టిన తర్వాత దేవుడు అసలు ఎంత కలగా ఉందో కదా, ఎంత మంచి అనిపిస్తుందో, చూస్తుంటేనే చూడాలనిపించేలా అనిపిస్తుంది కదా. ఇంకా దేవుడి ప్రసాదం పసుపుతో అన్నం, పసుపన్నం, ఇంకా బెల్లం అన్నం, ఇంకా కాకరకాయ, కొన్ని కూరగాయలు వేసి ఒక కర్రీ అయితే వండిళ్ళు. ఇప్పుడైతే ఇంకా నోముకుండను కూడా మొత్తం అవన్నీ దులిపేసి ఇంతకుముందు కంకణాలన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా మంచిగా దులిపి పసుపు నూనె రాసి మళ్ళీ బొట్టు అయితే పెడుతుంది అత్తమ్మ. నోముల రోజు దేవుడి పని ఎంత ఉంటుందో ప్రతిదీ అయితే చూపించడానికే ట్రై చేశాను. ఇంకేవో చిన్న చిన్న స్కిప్ కావచ్చు కానీ మామూలుగా అయితే అన్నీ చూపించాను. ఇంకా అయ్యగారు వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసి పెడితే ఇంకా అయ్యగారు వచ్చి పూజ స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇంకా చూడండి, అయ్యగారు కూడా వచ్చాడు. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మాణిక్యం ప్రకాశింప దివ్య గృహమున నవరత్నముల పరమేశ్వరుడు సుఖాసులై ఉన్నాడు. యుగములకెళ్ళ మొదలు కృతయుగము, సంవత్సరములకెళ్ళ మొదలు ప్రభవ సంవత్సరము, మాసములకెళ్ళ మొదలు చైత్రమాసము, తిథులకెళ్ళ మొదలు పాడ్యమి, వారములకెళ్ళ మొదలు ఆదివారము, వ్రతములకెళ్ళ మొదలు శ్రీ కేదారేశ్వర వ్రతం పగలు. స్వర్గానికి అధిపతి ఆయన. గాంధరమున ధృతరాష్ట్ర భార్య గాంధారి నుంచి కుమార్తె పాండురాజు భార్య కుంతీదేవి నుంచి ధర్మ విమార్జన నగసాలను గడియాను. అర్జునుడు వచ్చి పదపాస్తంలో ఈ పాండవుల ఎదుగు నుంచి బకాలము రాజ్యము చేసింది. బ్రహ్మదేవుడు భూలోకమున కేదాశ్వతం ప్రజలకే భోజనం రమ్మినంత వచ్చినంత కాంతాల విష్ణుడు వచ్చేయించి ఈ యొక్క నోమించాడు. అంతన కషమార్చి అచ్చన వాళ్ళ దీవించి పూజలు కాక ఎప్పుడైనా విధములు విచారపడుచుండగా వాడి దారిద్ర్యం పోగొట్టదలిచి వాడు చేసి కేదాశ్వతం నోమించాడు. అంత బ్రాహ్మణులకి 2 కూతుర్లు కలిగాను. అందు పెద్దది పుణ్యావతి, చిన్నది భాగ్యవతిని పేరుంది అష్టై సంపన్నులై ఉండేది. వారిలో పెద్దదకు పుణ్యావతి కాంతార విష్ణుడు రాజృష్టి దాని తండ్రి కుమార్తె. ఇంకా అత్తమ్మ వాళ్ళ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడండి, దేవుడి దగ్గర అన్నీ అయితే చూపించాను. అత్తమ్మ వాళ్ళు దేవుని కోసం ప్రతిసారి చాటకుంటే ఇందులో అసలు ఏం పెడతారు, ప్రతిసారి కొంటారు కదా అనుకునేదాన్ని. ఈసారి అయితే అందులో ఏం పెడతారో అన్నీ చూశాను. అందులో అయితే పండ్లు, కుడుక, అప్పాలు, కంకణాలు అవన్నీ పెట్టారు. ఈసారి అయితే మొత్తం చూశాను, అక్కడ ఉండి దగ్గరుండి మరీ చూశాను. ఏమేమి పెడతారో, దేవుడి నోములు ఎలా చేస్తారో ఇదంతా అయితే మొత్తం చూశాను. మీకు కూడా చూపించాను. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా దేవుడి రూమ్లో అన్నీ పెట్టిన తర్వాతనైతే ఎంత కలగా కనబడుతుందో అసలు.
ఇంకా మేమైతే వంట చేసాం. అప్పుడు ఇవన్నీ వీడియోస్ ఏమి చూపెట్టలేదు కదా, అందుకే లాస్ట్లో కొన్ని అయితే పెట్టాను. మేమైతే అత్తమ్మ వాళ్ళ కోడలు కూరగాయలు అయితే కట్ చేసాము. ఏం కర్రీస్ అంటే ఆలు టమాటా, వంకాయ ఫ్రై, పప్పు చారు, పాపడాలు అంతే. ఇంకా మేమైతే కూరగాయలు కోసి ఇచ్చినాం. ఇంకా మా బావమరిది అయితే కర్రీస్ అన్నీ వండేశాడు. చూడండి కర్రీ వండుతున్నాడు. అలా అన్నమాట దేవుడు పని అంటే ఎవ్వరు ఖాళీ లేరు, అందరూ తల పని చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరికైతే బోర్ ఫీలింగ్ రాలేదు, ఎందుకంటే అందరం కలిసి మాట్లాడుకుంటా పని చేస్తే ఆ సందడే వేరబ్బా అసలు. ఇంకా పూజ అంతా అయిపోయినాక అత్తమ్మ అయితే నాకు బొట్టు పెట్టి కంకణం అయితే కట్టారు. ఇలా ఈసారి నోములు అయితే సందడిగా జరిగాయబ్బా. మా ఇంట్లో నోములు ఎలా ఉన్నాయో మీరైతే చెప్పండి, మర్చిపోకండి. ఇంక పొద్దుటి నుంచి అయితే ఏదో ఒక పని చేస్తూ మాట్లాడుకుంటూ అందరం కలిసి ఉంటే ఆకలి అయితే తెలియలేదు. కానీ ఈ పూజ అయిపోయినాక ఇప్పుడైతే ఆకలేస్తుంది అబ్బా. ఫస్ట్ అయితే తినాలి, పొద్దున్న నుంచి ఏం తినలే కనుక తినాలి. ఇంకా మేమైతే తిన్న తర్వాత ఇలా అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఈ చిన్నోడు బుడ్డోడు ఉన్నాడే చూడండి, ఈ నేషాలు అయితే చిన్నగా లేవండి అబ్బా. అందరినీ నవ్వించేశాడు చాలాసేపు అసలు. ఇంత లేడీనా ఇప్పుడే ఇతనికి ఫోన్ కావాలంట, ఫోన్ కావాలని ఫోన్ తీసుకొని ఒకటే చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే చిట్టితో మాట్లాడుతున్నాడట. చిట్టి అంటే వాళ్ళ అత్తమ్మ అనమాట. ఇంకా చూడండి ఈమెనే వాళ్ళ అత్త అనమాట. ఎవరితో మాట్లాడుతున్నారో బుడ్డోడు అంటే చిట్టితో మాట్లాడుతున్నా అని చెప్తూనే ఉన్నాడు. ఆ ఫోన్ అయితే చెవు దగ్గర నుండి తీయట్లే అసలు. ఎవరిని చూసిండో అట్లా పెట్టుకోగా కానీ అంతసేపు మేము ఎంతసేపు కూర్చున్నామో అంతసేపు ఆ ఫోన్ పట్టుకొని అక్కడ చెవు దగ్గర పెట్టుకొని కుయ్ అంటనే ఉన్నాడు. మేమందరం అయితే అతన్ని చూసి బో నవ్వుకుంటూనే ఉన్నాం. ఇంకా పొద్దున్న దాకా కూడా అందరు పని చేస్తూ ఉంటే అప్పుడప్పుడు వచ్చి అందరి దగ్గరికి వచ్చి ఏదో ఒక చిలిపి పని చేసి అందరినీ నవ్వించుడు అనమాట. ఈ పొద్దున్న దాకా ఈయన నవ్వించుడితోటే సరిపోయింది. అసలు ఎవ్వరికి బోర్ అనేది రాకుండా పోయింది. ఏదో ఒక మాట, చిన్న మాటలు, చిన్ని నోటితో చిన్న బంగారు మాటలు అనుకుంటే అందరినీ నవ్వించిండు. అసలు చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరబ్బా, అస్సలు బోర్ కొట్టదు కదా. అసలు వాళ్ళతో ఎంతసేపు ఆడినా బోర్ కొట్టది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టార్ట్ చేశారు.